సమస్యకు పరిష్కారం దొరక్క నిరాశతో వచ్చాను. దారి చూపించా, గొప్ప సహాయం చేశావు. నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? భూమి మీద పడగానే మృణాలిని దేవిని హవేలి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టాల్సింది. అప్పుడు నిన్నే అమ్మా అని నూరారా పిలిచేవాణ్ణి. గొప్ప అదృష్టాన్ని నాకు దూరం చేశావు. మాట్లాడి వెంటమ్మా. ఏం మాట్లాడమంటావు నాన్న? మళ్ళీ కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది. నాకు మాత్రం కాలం ఇక్కడితో ఇలా ఆగిపోతే బాగుండు అని అనిపిస్తోంది. లేవరా అక్కడి నుంచి. సందీప్, భయపడకు నాన్నా, నేనున్నాను. నా పక్కన కూర్చో. పట్టించుకోవద్దు, ఏమీ చేయలేదు. ఇలా కూర్చోమంటున్నాను కదా. సందీప్, సందీప్, నాన్న సందీప్. వాడొక వానపాము, నువ్వది మర్చిపోకు. నేను మాత్రం తాచుపాముని, నువ్వది మర్చిపోకు. నా ఒంటి నిండా విషం ఉంది. నీ విషం నన్ను ఏమీ చేయలేదు, అది నువ్వు మర్చిపోకు. నీ కొడుకు మనసు నిండా నీ మీద విషాన్ని నింపుకున్నాడు. బుసకొట్టే రోజు ఎంతో దూరంలో లేదు. ఏడ్చాడు. వాడి అమ్మని, వాడి దమ్మెంతో నాకు తెలుసు. నువ్వెక్కువగా ఎక్స్పెక్ట్ చేసి చంకలు గుద్దుకోకు. మృణాలిని, సందీప్ నన్ను అమ్మ అని పిలిచాడు. చాక్లెట్ చూపిస్తే ఏ చంటి పిల్లాడైనా చంకనెక్కుతాడు. చేతిలో చాక్లెట్ అయిపోయేంత వరకే ఆ ప్రేమ.
కొడుకుని నీ మాయ నుండి ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్విలాంటి చీప్ సెంటిమెంట్ టెక్నిక్స్ ఏవో ప్లే చేస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ప్లే చేయడం కాదు మృణాల్ని. స్వచ్ఛమైన తల్లి ప్రేమ కోసం సందీపే వెతుక్కుంటూ నా దగ్గరకొచ్చాడు. చూడు, ఇలాంటి సీన్ ఇంకొకసారి రిపీట్ అయితే రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తానా? తల్లి ప్రేమలో ప్రేమని, ఆ తర్వాత ఆ తల్లిని చంపేస్తాను. జాగ్రత్త, దూరంగా ఉండు. వాడితో ఎన్నిసార్లు అమ్మా అని పిలిపించుకుంటే అంతగా నీ ఆయుష్ చిక్కిపోతూ ఉంటుంది. సందీప్కి ఒక్కతే అమ్మ, అది ఈ రాణి మృణాలినీదేవి. ఎక్కువగా ఆశపడకు, నీ జీవితాన్నే పోగొట్టుకుంటావు. గుర్తుంచుకో. స్వామీజీ, మేము వచ్చినట్లు మీకు తెలుసు. ఎందుకొచ్చావో కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకు మాతో ఆడుకుంటున్నారు? ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆ అంతర్యామిని. ఇదంతా ఆయన ఆడిస్తున్న ఆట. ఆడించేది ఆయనే, కాని ఫలితం మీకు తెలుసు. స్వామీజీ, మీ మాట వేదం, మీ వాక్కు దైవవాక్కుతో సమానం. చెప్పండి, ఇప్పుడు హవేలీలో ఉన్న ఆమె మా రాజశ్రీదేవి గారేనా? చెప్పండి. మా మనసులోని సందేహాన్ని తీర్చండి. మీరు చెబితే మరో ఆలోచన లేకుండా వెంటనే ఆమెను మా భార్యగా, రాజశ్రీదేవి గారిగా అంగీకరిస్తాం. భూపతి, నీ భార్యని నీ భార్యగా అంగీకరించటానికి నా అనుమతి కోసం వచ్చావా?
స్వామీజీ, రాజేశ్వరీదేవి ఉత్తమురాలు, మహాసాధ్వి. ఆమెని బాధపెట్టటం భావ్యం కాదు. ఇక్కడ నా గురించి నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారా లేదా? అవన్నీ మా మనసులోంచి వచ్చిన మాటలు కాదు, మా పెదాల నుంచి వచ్చిన మాటలు. అవన్నీ నమ్మకండి. ఇన్నాళ్ళు మీకు కనబడకుండా దూరంగా ఉన్నానని కోపమా? క్షమించండి, నేను చేసింది తప్పే. కాని మన స్వామీజీ గారు చెప్పినట్లు నడుచుకోవాల్సి వచ్చి దూరంగా ఉన్నాను. అంతేకాని కావాలని కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో కాదు. మీరసలు మా రాజేశ్వరీదేవి గారే కాదు. రాజావారు, ఎస్, మీరు మాత్రం మా రాజేశ్వరీదేవి గారు కాదు. స్వామీజీ, అన్నీ తెలిసి కూడా మాకు చెప్పకుండా ఎందుకు దాచారు? ఎందుకు దాస్తున్నారు? ఆడేవాళ్ల మనస్సు ఆట మీదే ఉండాలి, ఫలితం మీద కాదు. ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి, ఫలితం ఆ పరమాత్ముడికి వదిలేయాలి. అంతా ఆయననుకున్నట్లే జరుగుతుంది. స్వామి, నమ్ముకున్న వాళ్ళని మభ్యపెట్టొచ్చా? మాయ చేయొచ్చా? మీరు మా గురువు, దైవం, మా మార్గదర్శకులు. మంచి చెడు చెప్పాల్సిన మీరే మాయ చేశానంటావు. కాదంటారా? మీకలా అనిపించడం లేదా? నువ్వు కూడా మృణాలిని భాషలోనే మాట్లాడుతున్నావు. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. మారిపోయావు భూపతి. ఇంతకీ నేను నీ పట్ల చేసిన తప్పేమిటో తెలుసుకోవచ్చా? రాజేశ్వరీదేవిని బ్రతికించటమా? ఆమె జబ్బు తగ్గేలా చేసి మామూలు మనిషిని చేయటమా? ప్రాణగండం నుంచి నిన్ను తప్పించటమా? ఏమిటి నేను చేసిన తప్పు? ఏ విధంగా నిన్ను మభ్యపెట్టాను, మాయ చేశాను? స్వామీజీ, వాటి గురించి మేం ప్రశ్నించడం లేదు. మరి రాజేశ్వరీదేవి గారు బ్రతికున్న విషయం మాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడివి? చూడకుండా ఉండగలిగేవాడివా? మాట్లాడకుండా ఉండగలిగేవాడివా? ఇలా 25 ఏళ్లు దూరంగా ఉండేవాడివా? నీ వల్ల సాధ్యమయ్యేదా? చెప్పు భూపతి, నీ మనసును మోసం చేసుకోకుండా నిజం చెప్పు. రాజేశ్వరీదేవికి దూరంగా ఉండగలిగేవాడివా? మా ప్రాణాన్ని దూరం చేసుకోవడానికైనా సిద్ధపడేవాళ్లం, కానీ
రాజేశ్వరి దేవి గారిని మాత్రం దూరం చేసుకునే వాళ్ళం కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టే ముందుగా జాగ్రత్త పడ్డాను. మీ మధ్య ఎడబాటుకు ఏర్పాటు చేశాను. మాకు దూరంగా ఉండడానికి రాజేశ్వరి దేవి గారు ఎంతగా బాధపడుంటారు. ఆమెకు నీ ప్రాణం విలువ తెలుసు. అందుకే నేను చెప్పినట్లు విన్నది. నిన్ను చూడలేకపోతున్నాను అనే బాధని, నీకు దూరంగా ఉంటున్నాననే దిగులుని గుండెల్లోనే దాచుకుని 25 ఏళ్లకు పైగా అజ్ఞాతవాసం చేసింది నీకోసం, కేవలం నీకోసం. కానీ లాభం లేదు. ఆ త్యాగానికి ఫలితం అనుభవించటం లేదు. ఆమె అజ్ఞాతవాసం అరణ్యవాసంగా మారిందే తప్ప సంతోషం దక్కటం లేదు. స్వామీజీ, నిజం చెప్పలేదు అంటూ నా మీద నిష్ఠూరాలాడటానికే వచ్చావు తప్ప నీకోసం వచ్చిన రాజేశ్వరీదేవి గురించి ఆలోచించటం లేదు. అది నీకు తప్పుగా అనిపించటం లేదా భూపతి? ఎంతో ఆరాటంతో హవేలీకి వచ్చింది. నీ ప్రవర్తనకి కుమిలిపోతోంది. అయినా సరే సహనంతో నీలో మార్పు కోసం ఎదురు చూస్తోంది. హవేలీకి నీకు పూర్వ వైభవం తీసుకురావాలని తపన పడుతోంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే మిగిలేది బాధ, నిరాశ. భవిష్యత్తు గురించి ఆలోచించు. నీ రాజేశ్వరీదేవి గురించి ఆలోచించు. ఆమెను సంతోషంగా ఉంచు. అప్పుడే హవేలీలో సంతోషం నిండుతుంది. అర్థమైందా? శుభం భూయాత్. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ.
నాకు పిచ్చెక్కించింది కాబట్టే నీ ఫోటో నా మొబైల్లోకి ఎక్కింది. నీ బ్యూటీ నన్ను డ్యూటీ చేసుకునివ్వడం లేదు. ఎన్నాళ్ళు ఇలా జేబులో మోస్తావురా? నువ్వసలు మగాడివేనా అంటూ ఛాలెంజ్ చేస్తోంది. శశి, వచ్చేశాను శశి. అసలు ఆగలేకపోతున్నాను, అందుకే వచ్చేశాను. ముద్దు ముద్దుకి నీ అందం మెరుగు పెట్టినట్లు మెరిసిపోతుంది. నీ బొమ్మకి ముద్దు పెడుతుంటేనే ఇంత కిక్కెక్కిస్తోంది. ఇంకా డైరెక్ట్గా ముద్దు గుమ్మకే ముద్దు పెడితే శశి, ఈరోజు నీ అందం నా చేతుల్లో నలిగిపోవలసిందే. కోఆపరేట్ చేశావనుకో, ఆ మృణాల్ని చంపేమన్నా చంపేస్తాను నీకోసం. కాదు కూడదు అని గొడవ చేశావనుకో, నా స్కూల్ నాకుంది. శశి, ఇప్పుడు నువ్వెలాగూ నా కోఆపరేట్ చేయవు. రేప్ చేయాల్సిందే, నిన్ను చేయాల్సిందే. లంకంత కొంప మొత్తం తిరగాల్సి వస్తుందో ఏమో, కానీ పర్వాలేదు. నీకోసం ఎంత దూరమైనా తిరుగుతా, ఎంత కష్టమైనా పడతా. వస్తున్నా శశి, వస్తున్నాను. శశి, ఎక్కడున్నావు శశి? నా కలల సుందరి. ఇంకొద్ది క్షణాల్లో ఆ అందం నా కౌగిట్లో కరిగిపోతుంది.